హాయ్ అండి అందరికి హాలిడేస్ వచ్చినాయంటే చాలు పిల్లలు షాప్కి వెళ్ళి చిప్స్ ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్ అని అంటున్నారు. అందుకని నేను మిగిలిపోయిన ఇడ్లీలతో ఇలా ఫ్రై లెక్క వేసి ఇస్తున్నా వీళ్ళకి. క్రంచీగా బయట దొరికిన మన చిప్స్ లెక్కనే ఉంటాయి అన్నమాట ఇవి తినడానికి. ఇడ్లీ ఉంటది కదా, ఇడ్లీని మిగిలిపోయింది ఈ విధంగా నేనైతే చేసి పిల్లలకి పెడుతున్నాను. ప్యాకెట్ ఫుడ్స్ అడిగితే ఇవైతే ఇలా చేసి ఇస్తున్నాను. హ్యాపీగా తింటున్నారు పిల్లలు సాస్ పెట్టుకొని. మీకు కూడా ఒకసారి చూపిద్దాం, మీరు కూడా మీ పిల్లలకి చేసి పెడతారు కదా అనేసి చూపిస్తున్నాను. అయితే ఇది డీప్ ఫ్రై ఐటమే, అన్హెల్దీయే. కాకపోతే ఏంటంటే బయట ప్యాకెట్ హోమ్ మేడ్ బయట ప్యాకెట్ ఫుడ్స్ తో పోలిస్తే ఇది కొంచెం బెటర్ అని నాకు అనిపించింది. నీ ఫీలింగ్ ఏంటి చాని? బయట ప్యాకెట్ ఫుడ్స్ బెటరా, ఇలా ఇంట్లో మనము చేసుకొని తినడం బెటరా? పిల్లలు బయట ప్యాకెట్ ఫుడ్స్ కి బాగా అలవాటు పడతారు అని చెప్పేసి నేను కొన్ని ఇలా ట్రై చేస్తున్నాను అనమాట. ఇంకా మనకి ఇడ్లీ మిగిలిపోతే కూడా ఏం చేయాలి అనేది అర్థం కాదు కదా, ఇలా చేసుకొని తింటే మన నోటికి కూడా రుచికరంగా ఉంటది అనమాట. ఒకసారి అయితే ట్రై చేయండి. ఎప్పటికి తినమని చెప్పను, అప్పుడప్పుడు అయితే ఇలా డిఫరెంట్ గా ట్రై చేస్తా ఉంటే మన నాలుక కూడా సాటిస్ఫై అవుతుంది అనమాట. ఓకేనా? ఇంకా ఎలా చేయాలి అనేది ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. లాస్ట్ కి అయితే తిని మీకు కూడా టేస్ట్ చెప్తాను. ఎంతో సింపుల్గా ఈజీగా మనమైతే ఈ డీప్ ఫ్రైడ్ ఇడ్లీని చేసుకోవచ్చు. ముందుగా మనం మిగిలిపోయిన ఇడ్లీలను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీరు చిన్న ముక్కలుగానైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే పెద్ద ముక్కలుగానైనా కట్ చేసుకోవచ్చు. నేను కట్ చేసిన షేప్లోనే కట్ చేసుకోవాలని ఏం లేదు, మీరు పొడవుగానైనా కట్ చేసుకోవచ్చు, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టము. ఇంకా ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ ఇడ్లీ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తీసుకొని కెచప్తో సర్వ్ చేసుకోవడమే, అంతే. ఈ ముక్కల్ని ఆయిల్లో వేసిన తర్వాత కొంతసేపు అలానే వదిలేయండి, లేదంటే ఒకదానికొకటి అతుక్కుంటాయి. కొంతసేపు అలానే వదిలేసిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో అయితే తీసుకుంటున్నాను. మంచిగా సాస్లో ముంచుకొని తింటే క్రంచీగా చాలా బాగుంటాయి. దీని మీద మీరు చాట్ మసాలా చల్లుకొని తినచ్చు. ఇడ్లీలోకి ఇస్తారు కదా మసాలా, పైన చల్లి ఆ మసాలా కూడా చల్లుకొని తినచ్చు. మాకైతే ఎట్లా ఇడ్లీ పిండిలో కొంచెం సాల్ట్ వేస్తాం కదా, ఆ సాల్టే సరిపోతుంది అని అనిపించింది. ఇంకా టమాటో కెచప్ లో ముంచుకొని ఇలాంటి మంచి రెసిపీస్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ ఫాలో కండి.